సినిమాలలో ఉన్నప్పుడు ఫ్యాన్సే ఉంటుండే గాని పాలిటిక్స్ లకు వచ్చినాక ఫ్యాన్స్ కార్యకర్తలు కూడా జోరుగానే పెరిగిరు విజయ్కి. అందుకే ఇవాళ ఇంత టోన్ని చేసిన అభిమానుల్ని, పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తల్ని ఇద్దరిని మంచిగా చూసుకుంటా జనాలల్లో ఇంకింత పదార పెంచుకుంటుండు జననాయకను. అట్లనే ఇవాళ కరూరు కూడా పోయి కార్యకర్తలకు భరోసా ఇచ్చింది. ఇట్లా సీఎంని చేసి సీట్ల కూసుండబెట్టిన ఫ్యాన్స్ను కార్యకర్తల్ని మర్చేదేలే అనుకుంటే ఎప్పటికప్పుడు పబ్లిక్లు ఉంటూనే ఉన్నాడు ముఖ్యమంత్రి విజయ్. అందుకే ఇవాళ కరూరు కూడా బయలుదేరిండు. అయితే పోయిన ఏడాది సెప్టెంబర్ 20వ తారీఖు నాడు ఎలక్షన్ ప్రచారం పేరు మీద టీవీకే పార్టీ తరపున కరూరులో సభ పెడితే జనాలు మస్తు వచ్చి తొక్కిస్లాట్ అయి 41 మంది జీవిడ్చిరు కదా. అలా కుటుంబాలకు ఇదివరకే తలా 20 లక్షలు, దెబ్బలు తాకిన వాళ్ళకి 2 లక్షలు ఇచ్చి ఆదుకుండు విజయ్. ఇక సీఎం అయినాక ఇవాళ ఫస్ట్ సారి కరూరుకు పోయిండు. చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాల్లో అర్హులైన వాళ్ళకు సర్కారు కొలువులు ఇచ్చి అందరికి అన్ని తీర్ల ఆసరైతా, కష్టం రాకుండా కంటికి రెప్పలెక్క చూసుకుంటా అని మాటిచ్చిండు. కరూరులో అట్లా అయిందని తెలిసిన కాడ నుంచి నా మనసుకు మస్తు బాధ అవుతుంది. కానీ అట్లా జరుగుడెనక కుట్ర కోణం ఉన్నట్టే అనిపించింది నాకు. ఎందుకంటే అది వరకు పెరంబల్లూరులో ఇట్లనే టీవీకే పార్టీ సభ పెడితే పోలీసులు వచ్చి సార్ అనుకున్న దానికంటే ఎక్కువ జనం వచ్చారు, ఇప్పుడు మీరు వస్తే ఇంకెక్కువ తొక్కిస్లాట్ అవుతుంది రాకురానంటే, సరే పబ్లిక్ పానాలు ముఖ్యం కదా, కార్యకర్తలకు కష్టం కావద్దని లాస్ట్ మినిట్లో ఆ సభ క్యాన్సిల్ చేస్తున్నాం. ఇట్లా అనుకోకుండా అయినందుకు సారీ అని కూడా చెప్పి రిటర్న్ వచ్చిన నేను. మరి అయ్యాల గంత మంచిగా చెప్పి బొమ్మన్న పోలీసులు కరూర్ల సభకు జనాలు మస్తుగా వచ్చిరని ఎందుకు చెప్పలేదు? మీదికెళ్ళి వాళ్ళ ఎస్కాటుల్నే తీసుకొచ్చి కరెక్ట్ ఆడ దింపిరు నన్ను. మరి జనాలు ఎక్కువరని చెప్తే పెరంబలూరులో చేసినట్టే ఈడ కూడా చేద్దు కదా. అటెన్కి ఆలోచిస్తే ఇదంతా కావాలని చేసిన దాని లెక్కనే అనిపించింది అనుకుంటా. డిఎంకే సర్కార్ మీద ఇండైరెక్ట్ గా మాటలు అన్నాడు సీఎం విజయ్. ఇక మాటల మాట మాట్లాడుకుంటే అవినీతి అనేది నాకు చేసే అక్కర్నే లేదు, కొత్త పైసలు సంపాదించుకుని అక్కర అసలే లేదు. పబ్లికా పైసలా అనంటే నేను బరాబర్ పబ్లికే అంటా అని ఆవేశంగా ఆయన స్టైల్లో మాట్లాడింది. ఇట్లా அன்னைக்கும் சொன்னேன், இன்னைக்கும் சொல்றேன், நாளைக்கும் சொல்றேன், தில்லா சொல்லுவேன், கெத்தா சொல்லுவேன், பணமா ஜனமா அப்படின்னு கேட்டா என் ஜனம் தான் எனக்கு முக்கியம். ఇక మీటింగ్ అయిపోయినాక వ్యాన్ ఎక్కి పబ్లిక్ లో తిరిగి అందరికి నమస్తే చెప్పిండు. ప్రచారాల దాకానే పబ్లిక్ తోనే అక్కర అనుకోకుండా సీఎం అయినాక కూడా పనులన్నీ పక్కకు పెట్టి మరి జనాలలోకి వస్తున్న జననాయకను మా విజయ్ అనుకుంటా దళపతి ఫ్యాన్స్ కూడా గట్టిగానే ఎలివేషన్లు ఇస్తుర్రు. మొత్తానికి పాలనతోనే కాకుండా ఆ పబ్లిక్ కు దగ్గరుండి కూడా పతార పెంచుకుంటుండు పోరి విజయ్. మీరు హోమ్ మేడ్ ఫుడ్ తినే ఉంటారు, హోమ్ మేడ్ జ్యూస్ తాగే ఉంటారు, హోమ్ మేడ్ బ్రాండీ వైన్ తీసుకొనే ఉంటారు, కానీ హోమ్ మేడ్ కార్ను నడపలేదు కావచ్చు కదా. అందుకే మీకోసం ఈ హోమ్ మేడ్ కార్ను పట్టుకొచ్చిన. దాన్ని తయారు చేసిన పెద్ద మనిషి ఎక్కి తిరిగేతానికి తయారుగా ఉన్నాడు. సార్ ఇక మీరు కానీ ఓర్ని గమ్మతున్నది కదా కారు, ఏదో వేరే గ్రహం మీద దిగి నడిచే రోబో తీరుగానే ఉన్నది. అటు చిన్న పిల్లలు ఆడుకునే కారు కాదు, ఇటు పెద్దోళ్ళు రోడ్ల మీద నడిపే కారు కాకుండా నడుమిట్లకున్నది. పెద్ద పెద్ద మనుషుల నడుమ జీలకర్ర పొట్టోడు రింగ రింగ తిరిగినట్టు రోడ్డు మీద చక్కర్లు కొడుతుంది. గుజరాత్ రాష్ట్రం రాజ్కోట్ ఏరియాలుండే పరేష్ బాయ్ అనే గీ సారు 2 లక్షలు ఖర్చు చేసి గీ కారును తయారు చేసిండట. మరి ఏందయ్యా గీ కారు స్పెషల్ అంటే రూపాయి ఖర్చు లేకుండా రోడ్ల మీద రై రై అని తిరుగుతుందట. అగో గట్లెట్లా? పెట్రోలో డీజిలో పోయాలి, అది కాకుంటే కరెంట్ ఛార్జింగ్ అనే పెట్టాలి, ఏ తిరగ చూసినా పైసలు ఖర్చు అయితే కదా. అంటే ఇది సోలార్ శక్తితో నడుస్తుందంట. అంటే ఎండవేడికి కరెంట్ తయారైతుంది అన్నట్టు. ఆ కరెంటే ఈ కార్ను రోడ్ల మీద రయ్య తిప్పుతుంది అన్నట్టు. చూస్తే బుడ్డగానే ఉన్నది కాబట్టి పార్కింగ్ కూడా తిప్పలు ఉండదట. మంచిగా ఉన్నది కదా. అన్నట్టు ఇంకో స్పెషాలిటీ ఏంటిదంటే సూర్యుడు సురసుర బయటికి వెళ్ళినప్పుడు సోలార్ పనిచేయదు కాబట్టి కరెంటు ఛార్జింగ్ కూడా పెట్టుకునే సౌలత్ ఉన్నదట. కాబట్టి ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నా పెట్రోల్ డీజిల్ రేట్లు రోజు రోజుకు పెంచుతున్నారు. ఇక కరెంట్ ఛార్జీలు కూడా బాగున్నా వండుతున్నాయి. అందుకే 2 లక్షలు పోయినా మంచిదే గిసొంటి కారు తయారు చేయించుకోవాలని అనుకుంటురట గుజరాత్ రాష్ట్రంలో ఉండే జనాలు. అబ్బా అన్ని వాళ్ళకేనా? ఈ కార్లను తయారు చేసే కంపెనీ పెట్టి దేశం మొత్తానికి అవసరమైతే ప్రపంచ దేశాలకు కూడా పంపిస్తే మంచిదని కడమ రాష్ట్రాల పబ్లిక్ కూడా అనుకుంటురట. మరి చూడాలి ఆ సోలార్ కారు ఫ్యూచర్ లో ఏ తిరగ నడుస్తుందో ఇండియన్ రోడ్ల మీద అనేది.